హాస్టల్ గర్ల్స్ బాయ్స్ గ్రౌండ్ పేరుగా నేను ఎప్పుడు రాలేదు ఇబ్బంది పెట్టదు కదా ఇవన్నీ కాలేజీ కదా క్లాస్ ఇప్పుడు వరకు ఫస్ట్ బాయ్స్ వచ్చి పోతుంది బాయ్స్ సపరేట్ అంతా మాకు వెనసాకలు వచ్చినట్టుంటారు ఎలక్ట్రికల్ వర్క్ కూడా నడుతుందా పెయింటింగ్ ఎలక్ట్రికల్ డోర్స్ అవుతాయి 3 వరకు పెయింటింగ్ ప్లంబింగ్ జూమ్ వర్క్ ఇప్పుడు డ్రాయింగ్స్ నేను కొద్దిగా ముందట ఎంకరేజ్ చేస్తున్నా మధ్యలో బాగా గ్యాప్ ఇచ్చి పెట్టింది ముందట రోడ్ తిప్పి ఇంకా ఎంత రోడ్ నుంచి ఎంత వస్తుంది ఒక 30 మీటర్స్ వస్తుంది వెరీ గుడ్ మన వీటిలో ఏంటంటే ఒక 10 కార్లు లైన్లో పెట్టుకోవచ్చు ఇప్పుడు ఎంత సాయి టెస్టింగ్ వస్తుందా ఎలక్ట్రికల్ అవసరం లేదు పేపర్ అది ఎలక్ట్రికల్ తీసుకున్నాం మనకు అవన్నీ ఎందుకు ఎగరానా ఎనీ ప్రాబ్లం ఏమైందే మడి వాటదా $450 beds, 235 crores, 235 crores. Madam, that Gita. కేశిక్ సార్ ఇక్కడ మనం వ్యవసాయ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుండి ప్రాజెక్ట్ మేనేజర్ వ్యవసాయ మాట్లాడుతున్నాం సార్. ఇక్కడ మనం మెడికల్ కాలేజీలో బాయ్స్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. అట్లాగే మెడికల్ కాలేజ్ బాయ్స్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ కూడా ఆల్రెడీ అన్ని ఫినిషింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయింది సార్. డోర్ ఫిట్టింగ్ ఒకటి, ప్లంబింగ్, పెయింటింగ్, ఎలక్ట్రికల్ వర్క్స్ ఈ 4 వర్క్లు పెండింగ్ ఉన్నాయి. ఇది మేము జూన్ మంత్ ఎండ్ వరకు బిల్డింగ్లన్నీ వరకు హాస్టల్ ఎండ్ వరకు ఇవ్వడానికి ప్లాన్ చేస్తాం. కాలేజ్ సెప్టెంబర్కి. జగిత్యాల జిల్లాకే తలమానికంగా జగిత్యాల మెడికల్ కాలేజ్ పూర్తి కాబోతున్నది. ఈ చుట్టుపక్కల జిల్లాలో
ఎక్కడ లేని విధంగా గతంలో ఎస్ఆర్ఎస్పికి శాంక్షన్ చేసిన ల్యాండ్, అదేవిధంగా ఆగ్రో ఇండస్ట్రీస్ సంబంధించింది మార్కెట్ వేరోజింగ్ కార్పొరేషన్కు ఇచ్చిన ల్యాండ్స్ నుండి 27 ఎకరాలు మెడికల్ కాలేజ్ మరియు హాస్పిటల్కి ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా 150 మంది పిల్లలకు, అంటే మన పక్కన కరీంనగర్, సిరిసిల్ల, నిర్మల్ దగ్గరున్న మెడికల్ కాలేజీలకు 100 మంది విద్యార్థులు, కానీ ఇక్కడ 150 మంది విద్యార్థులతోటి మొత్తం స్టాఫ్ తోటి మెడికల్ కాలేజ్ నడుస్తూ ఉంది. దాంట్లో భాగంగా 600 రూమ్స్, అంటే అవసరం పడితే 1000 మంది పిల్లలకు అకామిడేషన్ ఇచ్చే విధంగా, 1000 మంది పిల్లలకు అకామిడేషన్ విధంగా హాస్టళ్ళు గదులు పూర్తవుతున్నాయి. వెన్సా ఇన్ఫ్రా వాళ్ళు 119 కోట్లకు ఈ హాస్టల్ కాలేజ్ బిల్డింగ్ కాంట్రాక్ట్ తీసుకొని గత 2.5 సంవత్సరాల క్రితమే దాదాపు 63 కోట్ల వర్క్ చేశారు. అప్పుడు 14 కోట్ల 50 లక్షల బిల్లు మాత్రమే మరి చెల్లించబడ్డది. దాదాపు 50 కోట్ల పైన రావాల్సింది ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసి పని ఆగిపోయింది. వెన్సా ఇన్ఫ్రా వారికి మనం చాలా డబ్బులు ఇవ్వాల్సి ఉంది అంటే గత ప్రభుత్వంలో చేసిన వర్క్ కూడా 41 కోట్లు వెంటనే రిలీజ్ చేసి ఈ మిగతా 69 కోట్ల వర్క్ వెంటనే పూర్తి చేయాలంటే మన కళ్ళ ముందే చూస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ హాస్టల్లో ప్రతి గదిలో పని, కాలేజీలో పని కూడా జరుగుతుంది. వెన్సా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ మేనేజర్ వీరబాబు గారు ఇప్పుడు చెప్తున్నారు, వాళ్ళ ఎండి రామ్దేవ్ గారు ఎక్కడా పని ఆపొద్దు, జూన్ లోపల హాస్టల్స్ ఇవ్వాలి, సెప్టెంబర్ వరకు కాలేజ్ బిల్డింగ్ ఇవ్వాలని చెప్పి వారికి ఆదేశాలు ఇచ్చారు. నేను కూడా వ్యక్తిగతంగా కలిసినాను. గౌరవ మంత్రివర్యులు తాంబూరు రాజనరసింహ గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు చాలా పెద్ద మనసుతో ఆలోచించి నా విజ్ఞప్తి మేరకు 450 పడకల ఆసుపత్రి మన జగిత్యాలకు మంజూరు చేసింది. 450 పడకల ఆసుపత్రి కొత్తది అనేది చాలా పెద్ద విషయం. 235 కోట్ల బడ్జెట్. మరి నెక్స్ట్ ఇప్పుడు అది చూస్తాం. అక్కడ కూడా పనులు ప్రారంభమై అది వృద్ధి ఇన్ఫ్రా వాళ్ళు కడతా ఉన్నారు. మొన్ననే బ్రహ్మాండంగా క్రిటికల్ కేర్ బ్లాక్ చేసుకుంటే జిల్లా నలుగుల నుంచి పేషెంట్స్ వచ్చి మళ్ళీ 62 బెడ్స్ ఉంటే దాదాపు 70 మంది పేషెంట్లు అడ్మిట్ అయి ఉంటున్నారు. చాలామంది ప్రాణాలు కూడా బతికిస్తూ ఉన్నారు. ఈ రకంగా జగిత్యాల ఒక మెడికల్ హబ్గా, ఉమెన్స్ డిగ్రీ కళాశాల కూడా ఆటోనామస్ వచ్చింది. అంటే ఒక ఎడ్యుకేషనల్ హబ్గా జగిత్యాల అవుతూ ఉంది. పొద్దున్నే మా ఏటీసీ సెంటర్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ వాళ్ళు వచ్చి కలిసింది. అది కూడా దాదాపు 33 కోట్లతోటి పని మొదలై ఇప్పటికే 10 కోట్ల పని పూర్తయి 100 మంది పిల్లలకు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో ట్రైనింగ్